హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. నేను మమత అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే నేను మార్నింగ్ 6th అయితే స్టార్ట్ చేశాను. 6th డే అనమాట ఇది. ఇంకా ఈరోజు అయితే కొద్దిగా ఎర్లీగా లేచాను. ఇంకొక విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ కూడా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం, కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే రెగ్యులర్గా చేసే వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే కొద్దిగా ఎర్లీగా లేచానండి. అది ఎందుకు ఏంటి అనేది చెప్తాను. నా రొటీన్గా నేను రెగ్యులర్గా తాగే డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకొని డ్రింక్ అయితే తాగేసాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే లేపి ఇంకా రెడీ చేయించాను. ఇంకా ఇంత ఎర్లీగా నేను లేచి పిల్లల్ని కూడా ఎందుకు రెడీ చేయించానంటే, మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే బోనాల ఫెస్టివల్ ఉంది కదా, సో అందుకోసం అయితే వెళ్తున్నాము అనమాట. ఇంకా ఇక్కడ ఆషాఢ మాసంలోనే చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, సో అందుకోసమని మేము బోనాల ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా ఈ డేనే రిటర్న్ అవ్వాలండి. మరి ఎలా అవుతుందో ఏంటో తెలియదు, ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, సో రిటర్న్ అయితే అవ్వాలి. ఇంకా అమ్మ అయితే మేము వచ్చాం కదా అని చెప్పేసి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా లంచ్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలండి. టెంపుల్ కూడా చాలా ఎర్లీగానే వెళ్తాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఈవినింగ్ వెళ్ళడానికి మొక్కడానికి కూడా చాయిస్ ఉండదు. పిల్లల్ని కూడా దర్శనం చేయించాలి కదా, సో అందుకోసమని కొద్దిగా ఎర్లీగానే వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే అందరూ రెడీ అయిపోయారు. ఫ్యామిలీ అందరు ఇలా ఒకసారి కలిస్తే ఆ ఎనర్జీయే వేరు కదా, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే అందరం టెంపుల్కి అయితే వెళ్ళడానికైతే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఇంటికి టెంపుల్ అనేది కొంచెం లాంగ్లోనే ఉంటుందండి, సో మేమైతే వెహికల్లో వెళ్తున్నాము. కద్వి అయితే రామమ్మీ వెళ్దామా అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా అందరం అయితే బయలుదేరుతున్నాము. కానీ అప్పటికి మేము బయలుదేరేసరికి 3 అయింది అనుకుంటా. అప్పటికే జనాలు అయితే చాలా ఉన్నారండి. మధ్యలోనే కారు పార్క్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. నో ఎంట్రీ అంటే మేము ఇంకా వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక దగ్గర పార్కింగ్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా మా దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే నేను వీడియో ఎప్పుడైనా క్యాచప్ చేస్తాను. ఇంకా అక్కడక్కడ వీడియో తీసుకొని ఇంకా పిల్లలైతే దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యాం మేమైతే. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అప్పటికే జనాలు చూసారు కదా, మేము ఎంత ఎర్లీగా అయినా చాలామంది వచ్చారనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇంకా మధ్యలోనే నాకు ఇంకా హనుమాన్ టెంపుల్ కనిపించింది. అది స్పెషల్ ఏంటి హనుమాన్ టెంపుల్కి అంటే, నా పుట్టెంటుకలు నామకరణం చేసింది ఈ టెంపుల్లోనే అనమాట. నానమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుంది. కొంచెం వీడియో తీసుకొని ఇంటికి వచ్చాక కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా పిల్లలైతే గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళది కొద్దిగా వీడియో అయితే క్యాచప్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో నాది. 6th డే అయితే ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కంప్లీట్ అయిందనమాట. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళాలి. ఈ వీడియో కనుకైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్